ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో డిఎంకే నుంచి ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక విధంగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన మంత్రి అయింది 2022 డిసెంబర్ ప్రాంతంలో. అంటే గట్టిగా 2 ఏళ్లు తిరగకుండానే డిప్యూటీ సీఎం పోస్ట్ని అందుకున్నారు అన్నమాట. డిఎంకే ఒక ప్రాంతీయ పార్టీ. సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉన్న డిఎంకే సౌత్ ఇండియాలో తెలుగుదేశం తదితర పార్టీలకు స్ఫూర్తిగా ఉంటూ వస్తోంది. ఇక డిఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటు అయినప్పుడు వ్యవస్థీకృతంగా కనిపించిన కరుణానిధి నాయకత్వంలోకి వచ్చాక మెల్లగా కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆయన వారసుడు స్టాలిన్ అయితే ఆయన వారసుడు ఉదయనిధి. ఇక ఇదే విధమైన పోలిక టీడీపీ విషయంలోనూ ఉంది అని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు టీడీపీ కుటుంబం పార్టీ కాదు, కానీ ఆ తర్వాత నెమ్మదిగా రూపు సంతరించుకుంది. ఇప్పుడు టీడీపీని వారసత్వ పార్టీగానే చూస్తున్నారు. బాబు తర్వాత వారసుడు లోకేషే అని అంతా అనుకుంటున్నారు. లోకేష్ విషయానికి వస్తే రాజకీయంగానే కాదు, మంత్రి పదవులను నిర్వహించడంలోనూ ఉదయనిధి కంటే సీనియర్. 2017లోనే లోకేష్ మంత్రి అయ్యి 2 ఏళ్ల పాటు పనిచేశారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా ఉన్నారు. నిజానికి 2019లో టీడీపీ వరుసగా మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ 5 ఏళ్ల టర్మ్లో లోకేష్ సీఎం అయ్యేవారు అన్న మాట కూడా అప్పట్లో ప్రచారంలో ఉంది. అయితే 2024లో లోకేష్ మంత్రిగానే మళ్ళీ కనిపించారు. ఈ 5 ఏళ్లలో ఆయన సీఎం అవుతారు అనేది అసలు జరిగే పని కాదు. కూటమి పార్టీలతో నడుస్తోంది. టీడీపీకి సొంతంగా బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నా సరే జనసేన బీజేపీలను దూరం చేసుకునే ఆలోచనలో అయితే బాబు లేరు. దాంతో లోకేష్ని మంత్రిగానే కొనసాగిస్తారు. మామూలుగా టీడీపీ సొంతంగా ప్రభుత్వం అయితే ఈ పాటికి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఇప్పుడు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలన్న కండిషన్ మీదనే పవన్ ఆ పదవిని స్వీకరించారు. దాంతో మరో ఉప ముఖ్యమంత్రి అన్న ఛాన్సే లేదు. మరి ఈ 5 ఏళ్లలో ఏమైనా రాజకీయ మార్పులు, అనుకోని అవాంతరాలు ఎదురైతే అప్పుడు లోకేష్ గురించి ఆలోచించాలి. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఉదయనిధికి రాగానే ఏపీలో కూడా లోకేష్ గురించి అందరూ చర్చించుకోవటం కనిపిస్తోంది. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, ఎక్కిన ముఖ్యమంత్రే అవుతారు అని టీడీపీలో ఆయన అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్కి టీడీపీలో మంచి భవిష్యత్తు ఉంది. అందులో ఎవ్వరికీ అనుమానం లేదు. ఆయన ఇంతకంటే పెద్ద పదవులే అందుకుంటారు అని కూడా రాజకీయ విశ్లేషకుల మాట. ఆ రోజు ఎప్పుడు అంటే వెయిట్ అండ్ సీ.